కదంబమాల సభ్యులకి స్వాగతం అండి. మనం ఈరోజు సినిమాల గురించి మాట్లాడుకునే రోజు. నాకిష్టమైన సినిమాల్లోని అంశాలని మీతో షేర్ చేసుకునే రోజు. అలాగే ఈరోజు ఈ సినిమా. ముఖ్యంగా కథని టూకీగా చెప్పుకుని, ఇందులోని పాటలు అప్పటికి, ఇప్పటికి అజరామరంగా నిలిచిపోయాయండి. వాటిని కొంచెం కొంచెం వినిపించాలనేది నా ఉద్దేశ్యం. ఒరిజినల్ పాటలేసమండి. ఇక కథలోకి వెడితే రావ్ సాహెబ్ పాపారావు భార్య కాంతమ్మ. ఆయనకి కూతురు సరోజ, కొడుకు సూర్యం. పాపారావు గారి తల్లి పార్వతమ్మ, చెల్లెలు సీత, బావ రామయ్య. సీతకు అనారోగ్యంగా ఉందని తెలిసి ఆమె ఉంటున్న పల్లెటూరికి తల్లిని పంపుతారు పాపారావు గారు. ఆమెకు తోడుగా తన పిల్లల్ని కూడా ఇచ్చి పంపిస్తారు. పార్వతమ్మ గారి కూతురు సీత, కొడుకు పాపారావు గారు అని చెప్పుకున్నాం కదా. పార్వతమ్మ గారు కూతురి అవసాన దశ గ్రహించి ఆవిడ కోరిక మేరకు సరోజ అంటే మనవరాలికి, సీత కొడుకు చంద్రశేఖర్లకి పార్వతమ్మ వివాహం జరిపిస్తుంది కూతురి కళ్ళ ముందర. అంటే బాల్య వివాహం అన్నమాట. తర్వాత ఈ విషయం తెలిసిన పాపారావు, ఆయన భార్య కాంతమ్మ, ముఖ్యంగా ఈ కాంతమ్మ గారు కొంచెం నోటి దురుసు గల వ్యక్తి. వీళ్ళిద్దరూ కోపగించి కోర్టు ద్వారా బాల్య వివాహాన్ని రద్దు చేయిస్తారు. పార్వతమ్మ పల్లెటూరులోనే ఉండి కూతురు చనిపోతే చంద్రాన్ని అంటే మనవణ్ణి, అల్లుడు రామయ్యని కనిపెట్టుకుని ఉంటుంది. ఈ కోర్టులు వివాహం రద్దు చేయడాలు దీనివల్ల వాళ్ళ కుటుంబాలు కూడా దూరం అయిపోతాయి. సరే, ఈ పిల్లలు ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఇక్కడ చంద్రశేఖరం, అక్కడ సూర్యం, సరోజ. అయితే ఈ సరోజకి చిన్నప్పుడు జరిగిన పెళ్లి గుర్తుండదు. పెద్దవాడైన చంద్రం పట్నంలో చదువుతూ ఉంటాడు. ఆ పట్నానికి వెళ్ళినప్పుడు అమ్మమ్మగారు ఈ బాల్య వివాహం గురించి చెప్పి, "నీ మరదలు సరోజే నీ భార్య" అని చెప్తుంది. ఆవిడ కోరిక మేరకు సరోజని కలుసుకుంటాడు. శేఖర్‌గా ఆమె కుటుంబానికి పరిచయమై, సరోజకి దగ్గరై ఆమె ప్రేమను పొందుతాడు. కానీ పాపారావు దంపతులు ఇంకా బాగా ధనవంతులకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో శేఖర్ ఫ్రెండ్ అయిన కైలాసానికి అతను డబ్బు గలవాడు. ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. అయితే ఈ కైలాసం ఏమో ఇంకో అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే ఈ శేఖర్, సరోజ గూడా చనువుగా ఉండడం చూసి సరోజ అన్న సూర్యం అతనికి కొంచెం గుర్తుంటుంది. శేఖరే తన బావ అని తెలీదు గానీ, బాల్య వివాహం కొంచెం గుర్తుంటుంది. చెల్లెలికి జరిగింది. అప్పుడు చెప్తాడు, "నీకిలా చిన్నప్పుడే పెళ్ళయిందని." ఆ విషయం తెలిసాక సరోజ తనకింతకు ముందే పెళ్ళయిందనే సంగతి తెలుసుకుని బాధపడి శేఖర్‌ని దూరంగా పెడుతుంది. శేఖర్‌కేమో తన మరదలే తన భార్య అని తెలుసు. కానీ సరోజకి తెలీదు తన బావ తన భర్తని. సరే, కథ, సినిమా అనేక మలుపులు తిరిగాక అప్పుడు సరోజకు కూడా తన బావ, తను చిన్నతనాన పెళ్లి చేసుకున్న బావ శేఖర్ ఒకడే అని తెలుసుకుని చాలా ఆనందపడుతుంది. మరికొన్ని మలుపులు తిరిగాక చిట్ట చివరిగా మేనల్లుడి యొక్క సమర్థతను, మంచితనాన్ని తెలుసుకున్న పాపారావు గారు వీరి ప్రేమని అంగీకరించి అందరూ కలిసి మళ్ళీ పట్నం వచ్చి కాంతమ్మను కూడా ఒప్పించి, మనసు మార్చి ఒప్పించి చివరికి అందరూ కలవటంతో కథ సుఖాంతం అవుతుంది. చాలా మంచి కథండి. సాంకేతిక విలువలు, అతిరథ మహారథులైన నటీనటులు ఎస్వి రంగారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి, రేలంగి, కన్నాంబ, రమణారెడ్డి మొదలైన చెప్పానుగా అతిరథ మహారథులు నటించిన సినిమా సక్సెస్ కాక ఏమవుతుంది? అన్నపూర్ణ సంస్థ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి సంస్థ. ఈ సంస్థ మంచి మంచి సినిమాలు తీసేది అప్పట్లో. తర్వాత తీయలేదా అనేది వద్దు. ఇటీవల సినిమాలు నాకు తెలియవండి. ముఖ్యంగా ఇందులోని పాటలు, సంగీతం శ్రీ మాస్టర్ వేణుగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ సినిమాకి. శ్రీమతులు పి. సుశీల, జిక్కి, పి. లీల, జమునారాణి, శ్రీ ఘంటసాల, మాధవపెద్ది సత్యం పాటలు పాడారండి. నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు. వీరందరూ సినిమా పరిశ్రమలో అప్పటి హేమాహేమీలే. ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ఈ సినిమాలోని పాటలు చాలా ప్రాచుర్యం చెందాయండి. అప్పటికి ఇప్పటికీ కూడా బాగా వింటూ ఉంటాము. మీలో కూడా చాలామంది వినే ఉంటారు. ఈ పాటల యొక్క మొదళ్ళని, ఎందుకంటే పాట అంతా వేయడానికి వీల్లేదు మన యూట్యూబ్ రూల్స్ ప్రకారం.
కొద్ది కొద్దిగా మీకు వినిపిస్తానండి. వాటిని గుర్తు చేసుకుని యూట్యూబ్‌లో కనుక ఈ సినిమా దొరుకుతుందండి. ఉంది. తప్పకుండా చూడండి. మంచి విలువలున్న సినిమాలు చూడడం మనస్సుకి, కళ్ళకి కూడా ఆరోగ్యం. మరి పాటల్లోకెళ్దామా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్! చిత్రం పేరు 'మాంగల్యబలం'. పోస్టర్ వేశాను గదా! పేరే తమాషాగా బావుంది గదూ! ఆకాశ వీధిలో అందాల జాబిలి ఉయ్యాది తారను చేరి ఉయ్యాలలోగనే ఏమో తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. చెరవీడిన హృదయాలు పులకించెనే వాడిన పూలే వికసించెనే విషమాయే మా ప్రేమ విధియే పడాయే. పెన్ను చీకటాయే చెక్కల మీద చెయ్యి చేసి చిన్నదాన నీవు చింతపోదు ఎందుకే ఇంతలోన నీ చిక్కులన్నీ తీరిపోయే చిటికలోన చేసనేలు మరువలేను మై డియర్ మీనా మై డియర్ సారు ఆహా తగ్గించు జోరు ఆహా మై డియర్ సారు తగ్గించు జోరు నమ్మిపోతారు. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి.